హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అరేలో మనము అరే ప్లేలిస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాము. మీడియం మార్క్ ఉంది కానీ ఈజీ. క్వశ్చన్ పేరు ఏంటంటే ఫైండ్ ద స్టూడెంట్ దట్ విల్ రీప్లేస్ ద చాక్. సో మనకి ఏమి ఇచ్చినారంటే దీంట్లో ఒక అరే ఇచ్చినారు. అరేతో పాటు దాంతో ఒక కే వాల్యూ ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఈ కే వాల్యూని ప్రతిసారి అరేలో ఉన్న ఎలిమెంట్స్ వంటి మైనస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఆ వాల్యూ ఇంకా ఈ కే వాల్యూ అనేది దానికి తక్కువ ఉంటాయి కదా, సో ఆ ఇండెక్స్ అనేది రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనకి 515 ఇచ్చినారు అండ్ కే 25 అనేది ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ కే 25 ఉంది కదా, ఈ 25 ప్రతిసారి మనం ఎప్పుడైతే అరేంజ్ ట్రావెల్ చేస్తుంటాం కదా మైనస్ వేసుకుంటూ పోవాలి. ఓకే, అంటే ఇప్పుడు 5 ఉన్నాం కదా, 5 ఉంటే మన కే వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఓకే, దాని తర్వాత 0 దగ్గర 20 అయింది, దాని తర్వాత 1 ఉంది కదా 19 అవుతుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 14 అవుతుంది. ఓకే, అరే ఇట్లయితే లాస్ట్కి రీచ్ అయిపోతాం కదా మనం. దాని తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది 0 దగ్గర ఉంది, అండ్ ఇది 1 దగ్గర ఉంది, అండ్ ఇది 2 దగ్గర ఉంది, రైట్. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ 0 దగ్గర ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మన కే 14 మిగిలిపోయింది కదా, ఈ 14 మళ్ళీ 5 నుంచి మైనస్ చేస్తాం. ఓకే, ఈ మైనస్ చేయగానే 9 వస్తుంది. ఇది మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ వెళ్దాం. ఇప్పుడు మన కే వాల్యూ అనేది 9 ఉంది, 9 అంటే మళ్ళీ 9 నుంచి 1 మైనస్ చేస్తాం. ఓకే, సో 8 మిగులుతుంది. ఇక్కడ సెకండ్ ఇండెక్స్కి వచ్చినాం. సెకండ్ ఇండెక్స్కి వచ్చిన తర్వాత ఈ కే వాల్యూ 8 ఉంది, 8లోకి 5 మైనస్ చేస్తాం. 5 మైనస్ చేస్తే మనకు 3 మిగులుతుంది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మన కే వాల్యూ 3 మిగిలింది, రైట్. మిగిలిన తర్వాత మనం ఈ లాస్ట్ ఇండెక్స్లో మళ్ళీ ఫస్ట్కి వస్తాం, 0కి వస్తాం. 0కి వచ్చిన తర్వాత ఇప్పుడు కే వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. కే వాల్యూ 5 ఉంది, బట్ మన దగ్గర 3 ఉంది. సో దీంట్లో మైనస్ చేయలేం కదా, సో ఇక్కడ 1 అనే ఇక్కడ మనం మైనస్ చేయలేం. సో ఈ ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, ఇంకో అరే మనకి ఏమి ఇచ్చారంటే 3 4 1 2 ఇచ్చారు, దాంతోపాటు కే 25 వాల్యూ ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఈ 25 ఏం చేస్తామంటే ఈ 3 ఈ 3 ఉంది 25 నుంచి 3 మైనస్ చేస్తాం, అంటే 0లో ఎంత వస్తుంది, ఫస్ట్ ఇండెక్స్లో మనకి 24 మిగిలిపోతుంది. మైనస్ చేయగలుగుతున్నాం కదా, రైట్. సో 25లోకి 3 చేస్తుంది 22. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లో 4 ఉంది. సో 25లోకి 22 ఉంది కదా, కే వాల్యూ 22 ఇప్పుడు 22లోకి 4 తీసి ఎంత అవుతుంది, 22లోకి 4 తీసి 18 అవుతుంది. ఓకే, 18. అండ్ దెన్ సెకండ్ ఇండెక్స్ వల్ల ఇప్పుడు కే 18 ఉంది, 18 ఉన్న తర్వాత 18లోకి 1 తీయాలి, సెకండ్ ఇండెక్స్ కాబట్టి. సో 1 తీసి ఎంత వెళ్తుంది, 17 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 17 ఇంకా కే ఉంది, దాని తర్వాత థర్డ్ ఇండెక్స్ ట్రై చేస్తాం. థర్డ్ ఇండెక్స్లో 2 ఉంది వాల్యూ, ఈ 17 మైనస్ చేస్తాము, మైనస్ చేస్తే 15 వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ అయిపోయాం, అంటే ఈ లాస్ట్ ఇండెక్స్కి మనం చేరుకుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తాం, ఫస్ట్ ఇండెక్స్ 0కి. 0 దగ్గర మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఎంత కే వాల్యూ ఎంత ఉంది, లాస్ట్ 15 ఉంది. 15 ఉంటే 15లోకి 3 మైనస్ చేస్తాం, 15లోకి 3 అంటే ఎంత, 12. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎంత, 4 ఉంది ఫస్ట్ ఇండెక్స్లో, 4 అంటే 8 అవుతుంది. ఓకే, 8 అవుతుంది, 8 మిగులుతుంది. ఇప్పుడు 8 కే వాల్యూ 8 అవుతుంది, దాని తర్వాత 1 ఉంది, సెకండ్ ఇండెక్స్లో 1 ఉంది, ఇది ఎంత అయితే 7 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 2 అంటే 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఎగ్జాస్ట్ అయిపోయినాం, మళ్ళీ 0 ఇండెక్స్ పోతాం. ఇప్పుడు కే వాల్యూ 5 ఉంది మనది, ఈ 3 మైనస్ చేస్తే 2 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు 4 ఉంది, అండ్ మన దగ్గర కే వాల్యూ 2 ఉంది, రైట్. సో ఇక్కడ మనం మైనస్ చేయలేము, ఇక్కడ మనం మైనస్ చేయలేము. సో అప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తాం, అంటే ఇదే మన ఆన్సర్. ఓకే, సో ఇది అయిపోయింది ఇక. సో చూస్తే మనం ఇట్లా చేసుకోవాలి. కానీ ఒకవేళ కే పెద్ద వాల్యూ ఉందనుకో, మనం చాలాసార్లు మనం ఇట్లా 0 నుంచి లాస్ట్ ఇండెక్స్, 0 నుంచి లాస్ట్ ఇండెక్స్, 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ చేస్తూనే ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో మనం ఇక్కడ ఒకటి చూస్తే ఏమవుతుందంటే
ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినారా? ఏంది అది? ఇక్కడ మనము సేమ్ థింగ్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాం. బట్ ఈ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే సమ్ తీసి, ఈ అరే సమ్ ఉంది కదా, ఈ అరే సమ్ తీద్దాం. ఈ అరే సమ్ ఎట్లా ఎంత వస్తుంది? 3 + 4 7, ఓకే, 7 + 1 8, 8 + 2 10. ఓకే, సో ప్రతిసారి ఈ 25లకి ప్రతిసారి 10 10 మైనస్ అవుతుంది. ఓకే, అంటే 25 ఫస్ట్ దాంట్లో 25లకి ఫస్ట్ 10 పోతే ఎంత అవుతుంది? 15 మిగులుతుంది. రైట్, 15 మిగులుతుంది. ఇక ఇక్కడ 15 మిగిలిందా? ఇక్కడ ఇక్కడ 15 మిగిలింది. ఓకే, మళ్ళీ సెకండ్ మళ్ళీ 10 తీసేసినప్పుడు మళ్ళీ 5 మిగులుతుంది. సో ఇట్లా చేసుకుంటూ పోతాం. సో ఇది మనం ఈ ప్రాసెస్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే సింపుల్గా దీన్ని మనము ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? దీని వాల్యూ 10 వచ్చినాయి కదా. ఈ 10 ఈ కే వాల్యూ ఉంది కదా, ఈ కే వాల్యూ తోటి పర్సెంటేజ్ ఓన్లీ జస్ట్ రిమైండర్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం మనం అర్థమైంది అనుకుంటా. కే వాల్యూ ఉంది ఇప్పుడు మనకి సమ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. రైట్, 25% 10 అంటే ఎంత వస్తుంది అంటే మనకి 5 వస్తుంది. అంటే 20Kని మనం 20 + 5 రాసుకుంటాం కదా. 20 10 డబ్బులో పోతుంది, ఇంకా 5 పోదు కాబట్టి 5 రిమైండర్ మిగిలిపోతుంది. ఓకే, సో ఈ 5 మిగిలిపోతుంది. సో ఈ 5ని మనం కే అనుకుంటాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో 5 ఉంది. ఓకే, 5లకి 3 తీసేస్తే 2, ఇగో ఇక్కడ 2 మిగిలింది. 2 వచ్చిందా? 2 వచ్చింది. రైట్, సెకండ్ మళ్ళీ 2 తర్వాత ఏం చేస్తాం? 4 తీయాలి. 4 తీయలేం కాబట్టి మనము ఈ ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, దీన్ని కోడ్ ఎట్లా రాయాలో చూద్దాం ఒకసారి. ఓకే ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సమ్ తీయాలి. అరేది సమ్ది దీని ఇది ఒక మెథడ్, అంటే ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. దీంతో మనము సమ్ తీయచ్చు. దీంతో చాక్ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపల తీయాలి. ఓకే, అండ్ దెన్ ఏంది అంటే ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. సో 0 తోటి మిగతా సమ్ అంతా యాడ్ అవుతుంది. సో ఇది ఏ టైప్ ఉంటుంది అంటే, నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేసిన కదా, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అయితే నేను ఇంటర్నే పెట్టిన స్టార్టింగ్లో. బట్ నాకు ఎర్రర్ల తర్వాత తెలిసింది ఏంటంటే దీన్ని ఒక కాన్స్టెంట్స్ చాలా ఎక్కువ దాకా వెళ్ళొచ్చు. సో నేను అందుకే తర్వాత నేను లాంగ్ ఇంటర్న్ పెడితే నాకు ఎగ్జిక్యూట్ అయింది ప్రోగ్రామ్ అనేది. సో దీని తర్వాత ఏం చేయాలి? మనము కేని పర్సెంటైల్ ఈక్వల్ టు ఈ సమ్ ఉంది కదా, ఈ సమ్తో చేసేయాలి. ఓకే, దాని తర్వాత ఈజీ. దాని తర్వాత మనం అరేని ట్రావెల్ చేస్తాము. ఓకే, టాక్ డాట్ సైజ్ అండ్ దెన్ ప్రతిసారి మనము ఇది మైనస్ చేస్తాం. ఏది ఒక ఏమని మన ఇది ఈ కే వాల్యూని మైనస్ చేస్తాం చాక్లకి. ఇఫ్ కే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చాక్ అంటే అయితేనే మైనస్ చేస్తాం, లేకపోతే మనం చేయం. లేకపోతే ఏం చేస్తాం మనం? ఒకవేళ అది తక్కువ ఉంది అంటే ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఈడ ర్యాండమ్గా ఏదన్నా ఇండెక్స్ ఇవ్వచ్చు మనం, ఎందుకంటే అది ఎట్లైనా వాల్యూ ఇస్తుంది, ఇక పక్కా ఇస్తుంది కాబట్టి మనం ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, అర్థమైనట్టు ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఇది రాంగ్ అని చూపిస్తుంది. అక్యుములేట్ చాక్ డాట్ బిగిన్, ఇక్కడ ఇది చాక్ డాట్ ఎండ్. సో ఇంకో ఎర్రర్ అంట. ఓకే, యాక్చువల్లీ ఇది అవసరం లేదు, చాక్ రాయద్దు ఇక్కడ, అక్యుములేటర్ రాయొద్ది. ఓకే, మీరు అట్లా రాయకుండా డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ మీరు ఒక ఫర్ లూప్ తీసుకొని సమ్ చేయొచ్చు. ఓకే, ఇంకొక ఎర్రర్ వస్తుంది. చాక్ గ్యాన్, యాక్చువల్లీ చాక్ ఆఫ్ ఐ. ఓకే, చూడండి ఎన్ని ఎర్రర్స్ ఉంది. ఓకే, సింపుల్. సో ఇది టెస్ట్ కేస్ అయితే పాస్ అవ్వడా, ఒకసారి సబ్మిట్ చేద్దాం.
రన్ టైమ్ ఎర్రర్ అయితే మనకొచ్చింది. చూద్దాము అసలు ఎందుకు అట్లా ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓకే. నేను ఎర్రర్ అయింది అంటే ఇక్కడ మిస్టేక్ ఏం చేసినామంటే ఈ ఈ ఫంక్షన్ అయితే దాచుకున్నాం కదా! ఈ ఫంక్షన్ మనకి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫంక్షన్ అయితే డీలింగ్ చేస్తది కదా! అది ఇంటిజర్, డబుల్ ఇంకా లాంగ్‌కే మనకి డీలింగ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం లాంగ్ ఇంట్ కదా! సో, దానికి కస్టమ్ రాసుకోవాలి. సో, కస్టమ్ ఎట్లా రాసుకుంటాం అంటే సింపుల్ అది ఫర్ లూప్ రాసుకోవచ్చు. ఓకే. ఇది 0 పెట్టేసిన. 0 పెట్టేసిన తర్వాత మనం ఇది రాసుకోవచ్చు. ఫర్ ఆటో ఎడ్జ్ స్టాక్ అని రాసుకొని ఓకే. అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే సమ్‌లో ఇది ప్రతి ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ఇది ఒకసారి ఈ టెస్ట్ కేస్ చూద్దాం. ఈ టెస్ట్ కేస్ యాడ్ చేసుకున్నాం దాంట్లో రన్ చేద్దాం. ఓకే. ఇది అయితే అయింది. ఒకసారి మొత్తం రన్ చేసి చూద్దాం. ఓకే. ఇదైతే మన రన్ అయిపోయింది. సో, ఇట్లా మనం కోడ్ చేసుకోవచ్చు అనేది. ఇట్లాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.